హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ పర్సంటేజ్ మోడల్ 4. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అది చూసినాకనే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో. ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబర్ యొక్క 50% కలపడం వలన ఆ నెంబర్ 90 అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? సింపుల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏదైనా ఒక నెంబర్ 100% అనుకోండి. ఆ నెంబర్ యొక్క 50% కలపడం వల్ల, అంటే దీనికి 50% కలపడం వల్ల ఆ నెంబర్ 90 అయింది. అంటే 100%కి 50% కలపడం వలన దాని వాల్యూ 90 అయింది. 100 + 50 150. 150%కి 90 వాల్యూ. అయితే ఆ నెంబర్ ఎంత? 100% వాల్యూ కనుక్కోమంటున్నారు. క్రాస్ మల్టిపుల్ చేయాలి. x వాల్యూ 100% ఇంటూ 90 బై 150%. పర్సంటేజ్ క్యాన్సల్, 0 క్యాన్సల్. 3 టేబుల్, 3 3 is 9, 3 5 is 5 20. x వాల్యూ 20 ఇంటూ 3 60 వాల్యూ. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే, ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబర్ యొక్క 50% కలపడం వలన ఆ నెంబర్ 90 అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? మనం 100% అనుకున్నాము, దానికి 50% కలపడం వలన 90 అయింది. ఈ రెండు వాల్యూ ప్లస్ చేస్తే 150%, 90 వాల్యూ. ఆ నెంబర్ అంటే 100% ఎంత? ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఒక చోట రాసి మిగతావన్నీ క్రాస్ మల్టిపుల్ చేస్తే ఆన్సర్ 60 వస్తుంది. సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ డెసిమల్ వాల్యూ ఇచ్చారు, దాన్ని మనం సింపుల్గా మల్టిపుల్ చేద్దాం. దీని వాల్యూ కావాలంటే మనం పార్ట్ 1 చెప్పాను, అది వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఒక నెంబర్కి ఆ నెంబర్ యొక్క 16.66% కలపడం వలన ఆ నెంబర్ 42 అయింది. ఆ నెంబర్ ఎంత? ఏదైనా ఒక నెంబర్ అంటే 100% అనుకోండి. 100% అనుకోండి. ఆ నెంబర్కి 16.66 వాల్యూ కలపడం వలన 42 అయింది. ఈ రెండు ప్లస్ అయ్యింది. 116.66%. 100% వాల్యూ ఎంత? ఎక్స్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నోట్ 116.66%. దీన్ని మనం ఎలా అంటే ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 100 + 16.66. 100 వాల్యూ ఎంత? 1 + 16.66 ఎంత? 1/6. ఇది మీకు ఈ వాల్యూ ఎలా వచ్చిందో పార్ట్ 1 చూడండి, మీకు అర్థమవుతుంది. ఎల్సిఎం అంటే 6 1 + 6 + 1 7/6. 116.66% వాల్యూ 7/6%. దీని వాల్యూ ఎంత? 7/6%, 42. 100 అంటే 1. 7 6 అటు వెళ్తే 36 అవుతుంది. ఎక్స్ వాల్యూ 36 వాల్యూ. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక నెంబర్కి ఆ నెంబర్ యొక్క 16.66% కలపడం వలన ఆ నెంబర్ 42 అయింది. ఆ నెంబర్ ఎంత? ఒక నెంబర్ అంటే మనం 100% అనుకున్నాము, దాన్ని 16.66% కలపడం వలన దాని వాల్యూ 42 అయింది. ఈ రెండు సమ్స్ కలపండి. 116.66% 42 అవుతుంది. 100% వాల్యూ ఎంత అడిగింది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ కావాలంటే మనం ఇట్లా నోటు, దీని వాల్యూ కావాలంటే మనం ఇట్లా సింప్లిఫై చేయాలి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 100 + 16.66. 100% వాల్యూ ఎంత? 1. దీని వాల్యూ 1/6. ఎల్సిఎం అంటే 6 + 1 6 7/6. 116.66% వాల్యూ 7/6 ఇక రాసుకున్నాము. దీని వాల్యూ 42. 100%కి 1%. ఎక్స్ వాల్యూ ఎక్స్ 36%. 7 6 = 42. ఈ 6 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. 6 × 6 36. ఆన్సర్ 36. 1/6 వాల్యూ 16.66%. ఈ చార్ట్ మొత్తం పార్ట్ 1లో నేను వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏదైనా ఒక నెంబర్ నుండి ఆ నెంబర్ యొక్క 9.09% తీసివేయడం వలన ఆ నెంబర్ 120 అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు? కలపడం ఇచ్చారు, ఇక్కడ తీసివేయడం ఇచ్చారు. సేమ్ మెథడ్, కానీ ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది అంతే.
ఏదైనా ఒక నెంబర్ అంటే 100% అనుకోండి, ఆ నెంబర్ యొక్క 9.09% తీసివేయడం కాబట్టి మైనస్ తీయడం వల్ల ఆ నెంబర్ ఎంత 120 అయింది. ఆ నెంబర్ ఎంత అంటే 100% ఎంత, 100% వాల్యూ ఎంత 1 అనుకోవాలి, బై 9.09% వాల్యూ ఎంత 1/11. ఎల్సిఎం ఎంత 11 అవుతుంది. 11 1 = 11 -1 10/11 వాల్యూ ఎంత 120. 1 వాల్యూ ఎంత x = 0 0 క్యాన్సల్. 11 × 12 ఎంత 132 ఆన్సర్. ఏదైనా ఒక నెంబర్ నుండి ఆ నెంబర్ యొక్క 33.33% తీసివేస్తే ఆ నెంబర్ 660 రూపీస్ అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? సేమ్ దీని మెథడే 100% అనుకోండి, 100% అనుకోండి, -33.33% వాల్యూ 660 రూపీస్ అయింది. 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎక్స్ వాల్యూ 100 వాల్యూ ఎంత 1 మైనస్ 33.33 ఎంత 1/3 వాల్యూ. ఎల్సిఎం ఎంత 3 1 = 3 3 - 1 2 2/3. దీని వాల్యూ ఎంత 660 రూపీస్. 1 వాల్యూ కనుక్కోవాలి. 2 3 3 3 అటు పైకి వెళ్తే ఎక్స్ వాల్యూ ఎంత 990 రూపీస్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక నెంబర్ యొక్క 80%కి 80 కలపడం వలన అదే నెంబర్కి సమానమైంది. ఆ నెంబర్ ఏది? ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఒక నెంబర్ యొక్క 80%కి 80 కలపడం వలన అదే నెంబర్ సమానం. అంటే 80%కి 80 కలపడం వలన అదే నెంబర్కి సమానం, అంటే 100% సమానం. ఈ 100 ఉంది కదా, ఈ 80ని అటు పంపిస్తే 20% అవుతుంది. ఆ నెంబర్ వాల్యూ ఎంత? 100% వాల్యూ కనుక్కోమంటుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 24 × 80. ఎక్స్ వాల్యూ 400 వాల్యూ. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నెంబర్ యొక్క 80%కి 80 కలపడం వలన అదే నెంబర్ సమానం, అంటే 100% సమానం. ఈ 80ని అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 100 - 80 20%. 20% వాల్యూ ఎంత 80. మనకేమి ఇచ్చాడు? ఆ నెంబర్ ఎంత అంటే 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇది క్రాస్ మల్టిపుల్ చేస్తే ఎక్స్ వాల్యూ 400 రూపీస్ వస్తుంది. నెక్స్ట్, ఏదైనా ఒక నెంబర్కి 25 కలిపితే ఆ నెంబర్ 116.66% వాల్యూ అయింది. ఆ నెంబర్ ఎంత? ఇంతకుముందు 116 వాల్యూ వచ్చింది కదా, అప్పుడు ఎంత వచ్చిన వాల్యూ? అది 7/6. సేమ్ దీనిలాగానే ఏదైనా ఒక నెంబర్ అంటే 100% వాల్యూ. ఆ నెంబర్కి 25 కలిపితే ఆ నెంబర్ 116.66%. మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొంచెం తేడా ఉంది. క్వశ్చన్ తగ్గట్టు మనం ఆన్సర్ చేస్తే మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారో దాన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబర్కి 25 కలిపితే ఆ నెంబర్ 116.66% అయింది. ఆ నెంబర్ ఎంత? 100% వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. ఎక్స్ వాల్యూ. ఈ 100ని అటు పంపిస్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? 16.66% వాల్యూ. 25 100%. 16.66% వాల్యూ ఎంత? 1/6. 100% వాల్యూ 1. ఈ 6ని అటు పంపిస్తే మల్టిపుల్ అవుతుంది. 25 × 6 ఎంత? 150. ఆన్సర్ 150. నెక్స్ట్ ప్రాబ్లం, ఏదైనా ఒక నెంబర్ నుండి 90 తీసివేయగా ఆ నెంబర్ 62.5% అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? ఏదైనా ఒక నెంబర్ 100% అనుకోండి, తీసివేయాలి కాబట్టి -90. ఆ నెంబర్ని తీసివేస్తే 62.2.5% వాల్యూ 100% వాల్యూ ఎంత? 90 అటు పంపిస్తే ప్లస్ అవుతుంది. ఈ వాల్యూకి పంపిస్తే మైనస్ అవుతుంది. దీని నుంచి దీన్ని తీస్తే వాల్యూ ఎంత? 37.5% వాల్యూ 90. 100% వాల్యూ ఎంత? 37.5ని పర్సెంటేజ్ ఎలా డివైడ్ చేయాలంటే ఎలా అంటే
ఈ 37కి దేని దగ్గర ఉందంటే 25 దగ్గర ఉంది. 25% ప్లస్ 12.5. 25 ప్లస్ 12.5 ఎంత 37.5. ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. 50 మైనస్ 12.5 మైనస్ తీస్తే 37.5% వాల్యూ వస్తుంది. ఎలాగైనా రాసుకోవచ్చు. ఎలా అంటే 50% మైనస్ 12.5%. ఇలాగైనా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా ఓకే. మనం ఇలా చేస్తాం సింపుల్గా. 25% వాల్యూ ఎంత 1/4 ప్లస్ 12.5 ఎంత వాల్యూ 1/8. ఎల్సిఎం ఎంత అవుతుంది 8 వస్తుంది. బిగ్ నెంబర్ 8 ఉంది కాబట్టి ఎల్సిఎం 8 వస్తుంది. ఈ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 to 8 అంటే 2 వస్తుంది పైన, ప్లస్ 1 3/8. 3/8 వాల్యూ 37.5% వాల్యూ. 3/8 వాల్యూ 90 అయితే 100% 1 అనుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత 330 90. ఈ 8 అటు వెళ్ళిపోతే 30 to 8 240 వస్తుంది. 240 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80%గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5 వంతు విలువ ఎంత? 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80% తగ్గిపోయింది. 35 తీసివేస్తే ఒక సంఖ్య అంటే మనం 100 అనుకోండి. 100% దానిలో ఈ 80% ఒక సంఖ్య నుండి 85% తీసివేసి 30 అయిందంట. అంటే మైనస్ 80% వాల్యూ ఎంత 35. ఏమి ఇచ్చారంటే ఒక సంఖ్య అంటే 100 అనుకోండి. ఇందు నుంచి 80% తీసేస్తే 30 అయింది 35. ఒక సంఖ్య నుండి 80% తీసివేస్తే దాని వాల్యూ 35 అయింది. 100% వాల్యూ ఎంత? 100 మైనస్ 80 20. 20 ఈక్వల్ 35 వాల్యూ. 100% వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 25 100. 5 into 35 175 వాల్యూ. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆ సంఖ్యలో 4/5 వంతు విలువ ఎంత? అంటే ఇందులో వచ్చిన సంఖ్యలో 4/5 వంతు విలువ 5 3 రిమైనింగ్ 2 మిగులుతుంది. 5 5 35 into 4 140. ఆన్సర్ 140. లాస్ట్ ప్రాబ్లం. ఏదైనా ఒక నెంబర్ నుండి ఆ నెంబర్ యొక్క 28 4/7% తీసివేయడం వలన ఆ నెంబర్ 50 అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? ఈ క్వశ్చన్ డిఫికల్ట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక నెంబర్ నుండి ఆ నెంబర్ యొక్క ఈ వాల్యూ తీసేయాలి. అంటే 100 అనుకోండి. 100% వాల్యూని మైనస్ 28 4/7% తీసివేయడం వలన 50 వాల్యూ అయింది. అయితే ఆ నెంబర్ ఎంత? 100% వాల్యూ కనుక్కోవాలి. నోట్ 28 4/7 వాల్యూ రావాలంటే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. 28 4/7 అంటే 1/7 వాల్యూ అనుకోండి. 1/7 వాల్యూ ఎంత? 14 2/7%. 14 2/7%ని 28లో కన్వర్ట్ కావాలంటే మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే 2 times. అంటే ఏమవుతుంది? 2/7. ఇక 2/2ని మల్టిప్లై చేయాలి. 14 2 28. 2 2 4 వచ్చింది వాల్యూ. దీని వాల్యూ అంటే 2/7 కదా. ఓకే. అంటే ప్లేస్ లేదు, ఇక చిన్నగా రాస్తాను చూసుకోండి. 101 అనుకోవాలి. మైనస్ 28/4 అంటే 2/7. ఎల్సిఎం ఎంత? 7 మైనస్ 2 5/7. 5/7 వాల్యూ ఎంత? 50. ప్లేస్ లేదు, ఇక చిన్నగా రాస్తున్నాను. చూడండి మంచిగా. 1 వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 5 10 7 ఇట్ వస్తే మల్టిపుల్ 7 అవుతుంది. ఆన్సర్ 70. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.